అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ సంఘటన. బతికున్న వ్యక్తే చనిపోయినట్టు రికార్డులో నమోదు చేశారు. దీంతో దివ్యాంగుడికి గత సంవత్సరం నుంచి కూడా పెన్షన్ రావట్లేదు. పెన్షన్ కోసం కూడా దివ్యాంగుడు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాడు. శంకరాపట్నం మెట్పల్లికి చెందిన శ్రీనివాస్ అనే దివ్యాంగుడికి గత సంవత్సరం నుంచి కూడా అధికారులు పెన్షన్ను నిలిపివేశారు. అసలు పెన్షన్ను ఎందుకు నిలిపివేశారంటూ కూడా ఆయన ఆవేదన చెందాడు. ముందుగా గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి వెళ్ళాడు, తనకు పెన్షన్ రావట్లేదు ఎందుకోసం అడిగాడు. కానీ వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు. అంటే సుమారుగా సంవత్సరం పాటు కూడా పెన్షన్ రాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడింది. చివరికి శంకరాపట్నంలోని మండల అధికారి దగ్గరికి వెళ్ళి తనకు పెన్షన్ రావట్లేదు, నేను దివ్యాంగుని ఏం పని చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి నాకు ఎందుకోసం పెన్షన్ రావడం అని చెప్పేసి శ్రీనివాసు అధికారులను అడిగాడు. కానీ అధికారులు ఒక సమాధానం ఇచ్చారు. దివ్యాంగుడు శ్రీనివాస్ చనిపోయాడు అంటూ చెప్పారు. దీంతో ఒకేసారి కంగు తిన్నాడు. నేనే శ్రీనివాస్ ఏ విధంగా చనిపోయానంటూ కూడా అధికారుల ముందు తన గోడును వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు అధికారులు మాత్రము తేరుకొని మీరేనా శ్రీనివాస్ అంటూ అడిగారు. కానీ ఇతడు చనిపోయినట్టు కూడా రికార్డులో ఎవరు నమోదు చేశారు. ఎందుకంటే మామూలుగా చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. కానీ ఎలాంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండా బతికున్న వ్యక్తిని చనిపోయినా అని చెప్పి కూడా రికార్డు నమోదు చేసిన కారణంగా సంవత్సరం నుంచి కూడా పెన్షన్ ఆగిపోయింది. సంవత్సర కాలంగా చాలామంది అధికారుల దగ్గరికి వెళ్ళాడు, సిబ్బంది దగ్గరికి వెళ్ళాడు, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చివరికి శంకరాపట్నంలోని మండల అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాస్తవ విషయము బయటకు వచ్చింది. ఇతడు బతికి ఉన్నప్పటికీ చనిపోయాడని చెప్పి రికార్డులో పేరు ఉంది. దీంతో కంగుతున్నాడు శ్రీనివాస్. నాకు ఇప్పటికైనా ఈ సంఘటన పైన విచారణ జరపాలి, ఈ విధంగా ఎవరు తప్పుగా తన పేరును నమోదు చేశారు వారిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా విచారణ కూడా ఆదేశించాలంటూ కూడా విన్నవించాడు అధికారులకు. ఈ వ్యవహారం పైన ఉన్నతాధికారులు చాలా సీరియస్ అయ్యారు. ఒక బతుకున్న వ్యక్తి ఏ విధంగా చనిపోయారంటూ కూడా పేరు ఆ విధంగా ఎందుకు వచ్చిందని చెప్పి ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మొత్తం ఈ వ్యవహారం పైన కూడా ఇప్పటికే అధికార విచారణకు ఆదేశించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి శ్రీనివాస్కి ఇప్పటికీ పెన్షన్ రాలేదు. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో తనకు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా గత సంవత్సరం నుంచి పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఆ పెన్షన్ కూడా మళ్ళీ తనకు తిరిగి ఇవ్వాలంటూ కూడా శ్రీనివాస్ అయితే కోరుతున్నాడు. అంటే కేవలం శ్రీనివాస్ అనే కాదు, చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. గతంలో చొప్పదండి మండలం కూడా బతుకున్న వ్యక్తి చనిపోయినట్టు కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు సిబ్బంది నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. దీనికి కారణంగా ఇప్పటికైనా అధికారులు సరి అయిన విచారణ చేపట్టాలి. ఎవరైతే ఈ విధంగా తప్పు చేస్తే వారిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా చర్యలు తీసుకొని పక్షంలో ఇలాంటి సంఘటనలు మాత్రం పునరావృతం అవుతున్నాయి. ఇప్పటికీ శ్రీనివాసు మెట్పల్లి నుంచి శంకరపట్నం వెళ్తున్నాడు. అతడు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. పెన్షన్ ఆధారంగానే తన జీవనం కొనసాగుతుంది. సంవత్సరం కాలం నుంచి కూడా పెన్షన్ రాని కారణంగా శ్రీనివాస్ అయితే ఇబ్బంది పడుతున్నాడు. ఒక అధికార నిర్లక్ష్యం కారణంగా బతుకున్న వ్యక్తినే చనిపోయినట్టు కూడా ఆ రికార్డు నమోదు చేయడం మాత్రము అత్యంత నిర్లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. శ్రీనివాస్కు సంబంధించిన పెన్షన్ యథావిధిగా ఇవ్వాలి. అంతేకాకుండా గత 12 నెలల నుంచి కూడా పెన్షన్ పూర్తిగా నిలిపివేసిన కారణంగా పెన్షన్ కూడా ఇవ్వాలని శ్రీనివాస్ కోరుతున్నాడు.